భారతదేశం ఒక్క దేశం, కానీ మన పిల్లలు చదివే మ్యాథ్స్ సైన్స్ సిలబస్లు దేశవ్యాప్తంగా ఎందుకు ఒక్కటిగా లేవు? భారతదేశంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, రాష్ట్ర బోర్డులు ఇలా అనేక విద్యా బోర్డులు ఉన్నాయి. ప్రతి బోర్డుకు తనదైన కరికులము, టెక్స్ట్ బుక్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే దేశవ్యాప్తంగా సైన్స్ మ్యాథ్స్కు ఒక కామన్ కరికులము ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించండి. ఒక 10వ తరగతి విద్యార్థిని తీసుకుందాం. ఒక రాష్ట్రంలో మరియు ఒక బోర్డులో ఒక టాపిక్ని నేర్చుకుంటాడు. మరో రాష్ట్రంలో మరియు మరొక బోర్డులో అదే తరగతి విద్యార్థి అదే కాన్సెప్ట్ను వేరే స్థాయిలో నేర్చుకుంటాడు. దీనివల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, హైయర్ ఎడ్యుకేషను, స్కూల్ ట్రాన్స్ఫర్సు, లెర్నింగ్ అవుట్కమ్స్ విషయంలో కొంత అసమానత ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు దేశవ్యాప్తంగా ఈ సబ్జెక్టుల విషయంలో కామన్ కరికులం పెట్టలేకపోతున్నారో పరిశీలిద్దాం. మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. రాజ్యాంగం ప్రకారము చదువు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డిసైడ్ చేసే సబ్జెక్టు. అంటే ప్రతి రాష్ట్రానికి తమదైన బోర్డు, తమదైన సిలబస్ పెట్టుకునే హక్కు ఉంది. అంతేకాదు డైవర్సిటీ అనేది భారత్కు బలము మరియు సవాలు కూడా. స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా లెర్నింగ్ లెవెల్స్ ఉంటాయి. మరియు భాషా సమస్యలు, రాజకీయ, సాంస్కృతిక కారణాలు కూడా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒకే దేశము, ఒకే సిలబస్ అనేది సింపుల్గా అనిపించినప్పటికీ ఇండియా లాంటి డైవర్సిటీ ఉన్న దేశంలో అంత ఈజీ మాత్రం కాదు. అయితే గ్లోబల్ కాంపిటెన్సీని ఫేస్ చేసే సామర్థ్యము ఇప్పుడు టెక్నాలజీ పరంగా అందరికీ సమానంగా లభిస్తుంది. కాబట్టి ఎన్ఈపి 2020 ద్వారా ఎన్సీఆర్టీ ఫ్రేమ్వర్క్ ఆధారంగా అన్ని బోర్డులను దగ్గరకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. తద్వారా గ్రాడ్యువల్గా సైన్స్ మరియు మ్యాథ్స్లో నేషనల్ కోర్ కరికులము ఆచరణ సాధ్యం అవుతుంది. దీనివల్ల కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సైంటిఫిక్ థింకింగ్ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సమానంగా అభివృద్ధి చెంది అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా దక్కుతాయి.